శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి 2024వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కన్యా రాశి అంటేనే అన్ని విషయాలు చాలా ముందుగా తెలుసుకొని ఆ విషయాన్ని బాగా పరిశీలించి అందులో ఉన్నటువంటి మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కావలసిన వారికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదన్నా ఒక విషయాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి దాని ఫలితాలు 10 మందికి పంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వారు. నో డౌట్ మంచి తెలివితేటలు, చాలా జ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటారు. అయితే మనం ముందుగా ఈ సంవత్సర ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రారంభం ఫస్ట్ వీడియోగా అనుకోండి. కేవలం ఏ విషయాలు మనకి ఈ సంవత్సరం అనుకూలిస్తాయి, దానికి ఏ విధంగా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని పరిశీలించడానికి ముందు జాగ్రత్తగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, మేజర్ గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతువు ఈ 4 గ్రహాల స్థితిని అనుసరించి రాబోయే 2024 సంవత్సరంలో మీకు అంటే మీ కన్యా రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అన్న విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్ అవగాహన కోసం అని అనుకోండి. ముఖ్యంగా 2024 అంటే టోటల్గా మనం లెక్క పెడితే 8వ సంఖ్య వచ్చింది. అంటే శని భగవాను యొక్క సంఖ్య అది. మరి ఈ సంవత్సరం అంతా కూడా 2024 అంతా శని యొక్క ఫలితాలు, శని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో పారిశ్రామిక రంగం, ఉపాధి అవకాశాలు, జనాకర్షణ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా మరి ఈ శని భగవానుడు మిత్రగ్రహం అవటం, అలాగే మరి ప్రస్తుతం అత్యంత శుభస్థానమైనటువంటి 6వ స్థానంలోనే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు సంచరించడం ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు నెంబర్ 1. మనం గత వీడియోలో ఎప్పుడు చెప్పుకున్నా సరే, మరి ఈ సంవత్సరం అయినా సరే కన్యా రాశిలో జన్మించి వారు ఏజ్ అంటే 21-22 సంవత్సరాలు ఉద్యోగ వయసు వస్తే సాధారణ స్థాయి నుంచి చిన్న స్థాయి పేపర్ స్టేషనరీ డిపార్ట్మెంట్ నుంచి అత్యున్నత బ్యాంకింగ్ రంగం వరకు కూడా ఎవరు కూడా నిరుద్యోగ ఖాళీగా ఉండే అవకాశం లేదు. వాళ్ళు ప్రయత్నం చేస్తే 100% ఉద్యోగ అవకాశం నెంబర్ 1గా ఉంటుంది. నో డౌట్. అది ప్రయత్నం చేసి ఉద్యోగం పొందడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఇంకోటి ఏంటంటే దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశం అంటే 6లో ఉన్నటువంటి శని 12వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. దానికి అనుగుణంగా గురువు కూడా 12వ భావాన్ని వీక్షిస్తున్నాడు. నాడీ గ్రంథాల ప్రకారం ప్రముఖులైనటువంటి జ్యోతిష శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయ ప్రకారం శని భగవానుడు, గురుగ్రహం ఒకే భావాన్ని 2 కలిపి వీక్షించినప్పుడు ఆ భావం యొక్క ఫలితాలు మనకు 100% అనుకూలిస్తాయి. అంటే 12వ స్థానం అన్నది విదేశ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణం కూడా అవుతుంది, దూర ప్రాంత ఉద్యోగం కూడా అవుతుంది. అంటే ఈ 2 కూడా ఉపాధి కారకత్వాలు కాబట్టి కంపల్సరిగా విదేశ అవకాశం ఈ రాశి వారికి రాబోతుంది. అది సహజంగా సింహరాశి వీళ్ళకి 12వ స్థానం, అది 5వ స్థానం అవ్వటం వల్ల విద్య నిమిత్తం కూడా వెళ్ళటం రావచ్చు. లేదంటే ఉద్యోగం అంటే రవి ఉద్యోగం, శని చూడటం ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగం నిమిత్తం కూడా వేరే ప్రాంతంలో ఉద్యోగం రావటం వల్ల కూడా కంపల్సరిగా మీకు ప్లేస్ ఆఫ్ మార్పు ఒకటి కంపల్సరీ, ఉద్యోగ ప్రయత్నం నెంబర్ 2 కంపల్సరీ. ఈ 2 100% జరుగుతాయి. దాని తర్వాత ఏంటంటే మరి గురువు 12 చూడటం, అలాగే
మూడవ భావాన్ని కూడా శని యాక్సెప్ట్ చేయాలి 10వ దృష్టితో. అంటే 10 అన్నది మన కర్మస్థానం, అంటే 10వ దృష్టితో చూస్తాను కాబట్టి ఉద్యోగం కొరకు 3వ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి చేంజ్ అనుకుందాం. అంటే ఏదన్నా శని ఇచ్చే ఫలితం ఎప్పుడు కూడా అంత తొందరగా ఇచ్చేది. మనం ఏదో అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినట్టు మరి రారా బాబు కూర్చో నీకు ఉద్యోగం రెడీగా ఉందని మాత్రం ఎవరు. కొంత కఠిన పరీక్షలు లాంటివి కూడా పెడుతుంటారు అన్నమాట. దాంట్లో మీరు నెగ్గవలసి ఉంటుంది. అక్కడ మీ యొక్క సిన్సియారిటీ, మీ యొక్క టాలెంట్ ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అర్హత లేని వారికి ఎప్పుడు కూడా శని ఉద్యోగ అవకాశం కాదు ఏది కూడా ఇవ్వడం. ఏదైతే అర్హత ఉందో అది మాత్రం ఇస్తూ ఉంటాడు. శని ఒక ఫలితాన్ని మీకు ఇచ్చాడంటే అది మీ జీవితం చివరి దాకా కూడా లైఫ్ ఎండింగ్ వరకు కూడా స్థిరంగా ఉంటుంది. దాన్ని లాక్కోడమాట. మీకు ఏది శని ఇచ్చినా, ఎటువంటి వైభోగాన్ని ఇచ్చినా, ఎటువంటి పదవి ఇచ్చినా శని ద్వారా వచ్చింది జీవితాంతం ఉంటుంది. మిగతా గ్రహాలు ఇచ్చినవి మాత్రం ఆ దశలతోనే పోతూ ఉంటాయి. మధ్యలో పోయి మళ్ళా మామూలు స్థితి వస్తుంటుంది. అందువలన కొన్ని కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటే కంపల్సరిగా రావడం జరుగుతుంటుంది. మరి 3వ భావాన్ని వీక్షించడం వల్ల కొన్ని అడ్డంకులు కూడా వస్తుంటాయి. 1-2 సార్లు ప్రయత్నం చేయాలి. ఎక్కువగా మెడికల్ రంగంలో మెడికల్ సీట్ సంపాదించుకుందామనే వారికి ఈ సంవత్సరం మరి ఈ కన్యా రాశి, కన్యా లగ్నంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎక్కువగా వీళ్ళు మెడికల్ సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి 2024 సంవత్సరం ఏప్రిల్ నెల అయిపోయిన తర్వాత, అంటే మే నెల తర్వాత కంపల్సరీగా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉన్నది. అది కొన్ని సందర్భాల్లో మీ సొంత ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతం, వేరే ప్రాంతం కూడా అవ్వచ్చు. కాబట్టి దాని విషయంలో నిరాశ చెందకుండా ప్రయత్నం చేయండి. 100% సక్సెస్ మీకు వస్తుంది. మీకు లగ్నం అందు ఇప్పుడు రాశి అందు కేతు సంచరిస్తున్నాడు. కేతువే కదా మనకేమి ఫలితం ఇవ్వడం అనుకోవద్దు. మనం దేనికోసం అయితే ప్రయత్నం చేస్తుంటామో, ఏదైతే చేస్తుంటామో దాన్ని పదే పదే చేసే విధంగా కేతు మనకి తన మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే ఒక ఎడ్యుకేషన్లో ఒక బాటనీయో, కెమిస్ట్రీయో, ఫిజిక్సో మీరు నేర్చుకుంటే దాని మీద అలా ఇంకా అది నేర్చుకుంటూ ఇంకా దాని యొక్క డెప్త్ మూలాలు తెలుసుకునే దాకా కూడా ప్రయత్నం చేసే విధంగా కేతు ఉంటాడు. అలాగే గత జన్మలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉంటాడు. అంటే మీరు గత జన్మలో అయినా నేర్చుకుని ఉంటే, ఆ సబ్జెక్ట్లో మీకు ప్రావీణ్యం ఉంటే గత జన్మ ఫలితాన్ని కూడా అందించే మహత్తర శక్తి కేతు భగవానుడికి ఉంటుంది. అటువంటి కేతు ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి చాలా మంది అభిప్రాయ ప్రకారం అనుకుంటూ ఉంటారు, రాశి అందు అంటే లగ్నం అందు కేతు ఉంటే మరి లగ్నానికి కేతువుకి హెడ్ ఉండదు కదా, అందుకని బుర్రలేని ఆలోచనలు చేస్తుంటారు, తెలివి తక్కువ పనులు చేస్తుంటారు అనుకుంటూ ఉంటారు. కానీ కేతువుకి హెడ్ లేని మాట వాస్తవమే, కానీ హృదయం అనేది ఉంటుందన్నమాట. హృదయం అంటే రావుకి లేనిది హృదయం, కేతువుకు ఉన్నది హృదయం. అంటే హృదయంతో ఆలోచిస్తుంటాడు. ఎవరన్నా సరే ఒక విషయాన్ని హృదయంతో ఆలోచించినప్పుడు అది అందరూ మంచిగా ఉండాలని, ఎవరికి అపకారం కలగకూడదన్నటువంటి హృదయంతో ఆలోచిస్తారు. కాబట్టి చాలా చక్కని ఫలితాలు, చక్కని దాతృత్వాన్ని, పుణ్య కార్యక్రమాల్లో ఆసక్తిని ఇస్తూ ఉంటాడు. కేతువు రవి జాతకంలో కలిసి ఉంటే కంపల్సరీగా వారు ప్రభుత్వ రంగ సంస్థల్లో టాప్ ర్యాంక్ వెళ్తూ ఉంటారు అనమాట. అంటే కేతు అన్నది ఫ్లాగ్, జెండా గుర్తుమాట. పూర్వం రథాలకి జెండా పెట్టేవారు. ప్రస్తుతం ఇప్పుడు మినిస్టర్లకి, పెద్ద పెద్ద అధికారులకి పైన రెడ్ బల్బ్తో సిగ్నల్ వెలుగుతూ ఉంటుంది. అటువంటి సింబల్కి కారణం అవుతుంటాడు అనమాట కేతువు. అంటే మీకు అటువంటి హోదా కల్పించేదాకా కూడా కేతువు తీసుకెళ్తుంటాడు. అది ఆధ్యాత్మిక రంగంలోనా, వైద్య రంగంలోనా, రాజకీయ రంగంలోనా పక్కన పెట్టండి. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేవాడు కేతు గ్రహం. అందువల్ల ప్రస్తుతం వైద్య వృత్తి కొరకు ఎవరైతే పీజీలో కానీ, మామూలు మెడికల్ ఎంబీబీఎస్లో కానీ ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కేతు ప్రస్తుతం ఇంచుమించుగా 2024 అంతా కూడా కన్యరాశిలో సంచరిస్తుంటారు. కాబట్టి 100% మీ యొక్క జీవితాశయం, జన్మ సాఫల్యం నెరవేరే అవకాశం ఉంది. దాంట్లో నెంబర్ 1గా ఉండడం జరుగుతుంది. అంటే చాలా కనబడకుండా, ఎవరికి తెలియకుండా మామూలుగా బాబు ఈడే సంపాదిస్తాడా, ఈడే సాధిస్తాడా, ఈ మెడిసిన్ సీట్ ఎందుకు పనికిడు అనుకుంటుంటారు. కానీ మీరే నెంబర్ 1గా సాధించే అవకాశం ఉంటుంది. మరి గట్టిగా ప్రయత్నం చేయడం. అయితే ఏంటంటే అటు శని భగవానుడు, ఇటు కేతు భగవానుడు రెండు కూడా
అటు విఘ్నేశ్వరుని అటు శివుణ్ణి కూడా ఆరాధించుకోవడం మంచిది. అంటే దేనికన్నా దైవబలం అవసరం అవుతుంటుంది. దైవబలం, దైవ ప్రేరణ, గత జన్మ సంకల్పం లేకుండా ఏది కూడా జరగదు. సో అందువల్ల ఏంటంటే ఉన్నత విద్య కొరకు కానీ, విదేశీ అవకాశం, ముఖ్యంగా మెడికల్ రంగంలో కానీ, లేదంటే అత్యున్నతమైన సివిల్ సర్వీసు అలాంటి వాటిలో కూడా చాలా మంది కన్యారాశి వారు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి 2024 అన్నది కంపల్సరీగా మరి మీ యొక్క గుర్తింపు, టాలెంట్కి తగ్గ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి దైవభక్తి కూడా తోడవడం ఉంటే బాగుంటుంది. కాబట్టి మరి శివుని యొక్క ఆరాధన, విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల మీ యొక్క సౌకర్యం, మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంది. ఇక జస్ట్గా ఏంటంటే ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే రాహు సప్తంలో ఉండడం వల్ల వివాహ విషయంలో సంబంధాలు చాలా వరకు దగ్గరకు వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది. కానీ చాలా వరకు ఫేక్ సంబంధాలు లాంటి, అంటే లేని అర్హత ఉన్నట్టు, లేని క్యాస్ట్ ఉన్నట్టు, లేని పదవి లేనట్టు చూపించి మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లో ఈ రాశిలో ఉన్నటువంటి వారు, అంటే ముఖ్యంగా స్త్రీలు, అమ్మాయిలు తొందరగా అందరినీ నమ్ముతారు. కాబట్టి వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహం ద్వారా మోసపోయే అవకాశం మీకు ఈ సమయంలో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయించండి. ఎవరి మీద ఎటువంటి జాలి కూడా ప్రవేశపెట్టొద్దు. కఠినంగా నిర్ణయం తీసుకొని అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకోండి. అవసరమైతే మీ పెద్దవారి సహకారంతో వాళ్ళు నిర్ణయించిన వివాహం చేసుకోవడం తప్ప సొంత నిర్ణయంతో వివాహం చేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనా ఈ రాశి వారికి 2024 చాలా సక్సెస్ఫుల్గా నిరుద్యోగిని ఒక ఉద్యోగిగా, అధికారిగా నిలబెట్టే అవకాశం ఉంటుంది. స్వస్తి.